అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే అంటాం మనం. మన భారతదేశానికి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చినప్పటికీ ఏదైతే మన సొంత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ 1950వ సంవత్సరం జనవరి 26. అందుకనే ఈ రోజుని జాతీయ దినంగా, రిపబ్లిక్ డేగా, మన భారత రాజ్యాంగాన్ని అమలులోకి వచ్చినటువంటి రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. మనం ఈ రోజుని ఏదో ఒక సెలవు దినంగానో ఒక పండుగ రోజుగానో కాకుండా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుసరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంది. కానీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి కూటమి పాలకులు, వాళ్ళకి భారత రాజ్యాంగం అంటే లెక్కలేదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి లోకేష్ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగాన్ని దాదాపుగా 19 నెలలుగా ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నిజంగా ఆ దేవుడు వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్యతంగా పరిపాలన చేసేలాగా వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు గణతంత్ర దినోత్సవం. దాని సందర్భంగా ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తల్లో అమరావతిలో తొలి మువ్వెన్నెల పండగ. సో అమరావతి సీడాక్సిస్ రోడ్ నుంచి హైకోర్టుకి వెళ్ళే మార్గంలో 22 ఎకరాల్లో మొత్తంగా ఒక పెరేడ్ గ్రౌండ్ని తయారు చేశారు. దీనికోసం గణతంత్ర వేడుకల కోసం మొట్టమొదటిసారి అమరావతిలో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. నార్మల్గా అయితే విజయవాడలో ఎన్ని ఉన్నాయి ప్లేసు, సో అక్కడ కాకుండా ఇక్కడ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పేటటువంటిది. సో దీనికి అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల కోసం ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. మరి అమరావతి రాజధానికి రైతులను ఇప్పుడు పంపిపెట్టాలి కాబట్టి ప్రత్యేక ఆహ్వానాలు పంపిస్తూనే ఉంటారు. ఇప్పుడు వరకైతే రిటర్నబుల్ ఫ్లాట్లు లేవు. సో ఇట్లాంటి కార్యక్రమాలకు మాత్రం అమరావతి రైతుల్ని వాడుకుంటున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇదైతే క్లియర్గా తెలుస్తుంది. ఈ గణతంత్ర దినోత్సవం నుంచి అయినా భారత రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని మాత్రం ప్రజలు కోరుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ ఎంపీలతో సమావేశమయ్యాడు. 21 మంది ఎంపీలు ఉన్నారు పేరుకి, ఇంకా రాజ్యసభ ఎంపీలు సపరేటు. 19 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ₹1 అదనంగా నిధులు తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మన కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, బీజేపీ తరపున, అదేవిధంగా తెలుగుదేశం తరపున. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే గ్రాంట్లు కూడా సకాలంలో తెచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో రాష్ట్ర ఎంపీలు ఉన్నారు. సో పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో సమావేశమై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత బిల్లు పెట్టబోతున్నారని, సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్వోదయ పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలని, ఉత్తరాంధ్ర రాయలసీమల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ సాధించాలని చెప్పి దిశానిర్దేశం చేశాడంట. అమరావతికి చట్టబద్ధత కల్పించండి, ఎస్, దాన్ని ఎవరూ కూడా కాదంటలా. ఇంకా మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయొద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మొదటి విడత, అదే లాస్ట్ విడత అని చెప్పారు, ఇంకా భూములు తీసుకోమన్నారు. మొదటి విడత అసలు అనేది లేకుండా అమరావతి ల్యాండ్ పూలింగ్ అన్నారు. దాంట్లో 34,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మొత్తంగా 54,000 ఎకరాలు. ఇప్పుడు 54,000 ఎకరాలు అది మున్సిపాలిటీ అయింది. సో ఇది సరిపోదు, రెండో విడతలో ఇంకొక 20,000 ఎకరాలు తీసుకుంటున్నామని మొన్నటిదాకా చెప్పారు 7 గ్రామాల్లో. నిన్న చూస్తే రెండో విడతలో 50 గ్రామాల్లో 1,75,000 ఎకరాలు తీసుకుంటారంట. 1,75,000 ఎకరాలు అంటే ఇది 1,75,000 ఎకరాలు రెండో దశ. మొదటి దశ వచ్చేటప్పటికి 54,000 ఎకరాలు అంటే 2,29,000 ఎకరాలు అంటే దగ్గర 2,30,000 ఎకరాలు భూములను తీసుకుంటుంది ప్రభుత్వం. మరి ఏం చేద్దామనో అర్థం కాదు.